టీటీడీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం. అది ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదు. దానిలో హిందువులు పోవచ్చు, క్రైస్తవులు పోవచ్చు, ముస్లింలు పోవచ్చు. కానీ పోయే సందర్భంలో వాళ్ళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవ్వాలి. నేను వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తున్నా, నాకు ఈ దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంది, దేవుని నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి. గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. ఆయన కంటే పెద్ద వీళ్ళ, అంతకంటే పెద్ద గొప్ప వ్యక్తులు వీళ్ళు. రాష్ట్రపతి అనే వ్యక్తి వచ్చేయాలా డిక్లరేషన్ ఇచ్చిపోతే అంతకంటే గొప్ప వ్యక్తులా? డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మరి గతంలో డిక్లరేషన్ ఎందుకు పోయినట్టు అంతా చూస్తే ఇప్పుడు జగన్ గారి వివరాలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆయన వ్యవహారాలు చూస్తే స్పష్టమవుతున్నది. ఆయన దేవుని విశ్వాసం, దేవుని వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా నేను స్పష్టమైంది. ఇయ్యడంలో అభ్యంతరం ఏంది? నువ్వు గుడి పోతున్నావు, వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్లు అవసరం లేదు. నేను క్రైస్తవుని, క్రైస్తవు నువ్వే, నువ్వు ఒప్పుకున్నావు. నేను క్రైస్తవుని, దేవుని దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? ఆ దేవుని విశ్వాసం నమ్మకుంటేనే రావాలి. ఇప్పుడు ఇంత నమ్మకం లేకుండానే ఓట్ల కోసం, రాజకీయ కోసం పోయినావా నువ్వు? ఇలా ఇదేనా హిందుత్వం అని మాట్లాడి జగన్ గారు. ఇవాళ మక్కాకు పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది. మక్కాకు పోతే ఇతర మతస్థులను రానియరు. వాళ్ళ ఇమాములు సర్టిఫికేట్ ఇస్తేనే రాణిస్తారు. మరి ఇదేనా ఇస్లాం అనగలుగుతాడా? వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇతర మతస్థులు రానియరు. దేశంలో అనేక చర్చిల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా అనేక చర్చిల్లో అనేక నిబంధనలు ఉన్నాయి. మరి ఇదేనా క్రైస్తవం అని ఎందుకంటలేరు ఇవాళ? అనకపోవడం కారణం ఏంది? కాబట్టి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా సెక్యులర్వాదులు మరి నేను జగన్ గారు మాట్లాడతాను ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ? మాట్లాడడానికి కారణం ఏంది? వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము, రాగి అని మాట్లాడము, వాళ్ళ దాన్ని కూడా ఎందుకు ఖండిస్తలేరు? ఆయన ఎందుకు తెలుసుకుంటారు? అంటే హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. దళితులు ఇలా దళితులు నిజమైన హిందువులు, హిందూ ధర్మ రక్షకులే దళితులు. తిరుమల తిరుపతి దేవస్థానం కులాలు మా చూడరు వాళ్ళు. ఈయన వెలుమన, ఈయన రెడ్డియా, ఈయన కాప, ముదిరాజా, ఈయన ఎస్సీయా, ఎస్సీలో మాదియానా మాలనా, ఈయన ఎస్టీయా, ఈయన అగ్రవర్ణమా పేదవర్ణమా కాదు, అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి ఆడికి. కులాలు చూడరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతమంది వాళ్ళ నాన్నగారు కానీ, అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకుండా ఆపేరు చెప్పాలి. మరి ఆయనకు అనుమానం ఎందుకు వచ్చిందో? అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పులను ప్రోత్సహించే స్థాయికి దిగజారడం ఇది మంచి పద్ధతి కాదు. దళితులు పక్కా అవుతారు. దళితులు నిజమైన హిందువులు. దళితులు ఎక్కడో దళితులు దళితులే హిందువులు అండి. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు జరపాల్సిందే. ఇదే కానీ లడ్డు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, మంచి నాణ్యతతో కూడినటువంటి పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టీటీడీ. భక్తులందరూ లడ్డును స్వీకరించాలి, 10 మందికి వంచాలి. లడ్డు నిన్న కూడా నేను కరీంనగర్లో ఒక భక్తుడు పోయి లడ్డు చూసాక మా చుట్టూ పరిసర ప్రాంతాల్లో వంచిన నేను తిన్నా. లడ్డు విషయంలో ఇప్పటి నుంచి అపోహలు బంద్ చేయండి. గతంలో జరిగిన విచారణ పక్కా జరుగుతుంది, చర్యలు తప్పు వాళ్ళ మీద. ఇప్పుడు లడ్డు విషయంలో మళ్ళీ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకుండా లడ్డూను అందరూ సేవించాల్సిందే కోరుతా ఉన్నాను.